పేర్తు వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓటమితో రెండో వన్డే మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ నెల 23న అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోతే మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ కోల్పోతుంది. దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు డూ ఆర్ డైగా మారింది. ఈ నేపథ్యంలో రెండో వన్డే మ్యాచ్కు భారత తుది జట్టులో 2 కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటి మార్పు వచ్చేసి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి విదేశాల్లో ఆడినప్పుడల్లా తుది జట్టులో కుల్దీప్ యాదవ్కు చోటు దక్కడం లేదు. ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తుండడం, 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉండేలా చూసుకుంటుండడంతో మ్యాచ్ విన్నర్ అయిన ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెడుతున్నారు. తొలి వన్డేలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ముగ్గురు ఆల్రౌండర్లను తుది జట్టులో ఆడించడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ ఈ నిర్ణయం తొలి వన్డేలో టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయింది. పైగా కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. పైగా 2023 నుంచి వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుల్దీప్ యాదవే కావడం గమనార్హం. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సత్తా చాటాడు. గతేడాది అమెరికా, వెస్టిండీస్లో జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్, ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటీవల ముగిసిన ఆసియా కప్ టీమిండియా గెలవడంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, ఆసియా కప్ ఫైనల్లో అయితే తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు కుల్దీప్ యాదవ్. ఇక ఆసియా కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా కుల్దీప్ యాదవే ఉండడం గమనార్హం. అలాంటి కుల్దీప్ను తుది జట్టు నుంచి తప్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తుది జట్టులో కుల్దీప్ యాదవ్ లాంటి ప్రధాన స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆల్రెడీ వేదికగా జరిగే రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకోవచ్చు. పైగా అడిలైడ్ పిచ్ ఓటీ వన్డే మ్యాచ్ జరిగిన పెర్తు స్థాయిలో బౌన్సీ పిచ్ కాదు. పెర్తు మాదిరిగా పూర్తిగా పేసర్లకే సహకరించదు. కాబట్టి మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను రెండో వన్డేలో ఆడించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పైగా వన్డేలో 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ అవసరం లేదని, 7వ నెంబర్ వరకు ఉంటే సరిపోతుందనే అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే కాకుండా మరో మార్పు కూడా జరగవచ్చు. గత మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించని హర్షిత్ రాణాను పక్కన పెట్టొచ్చు. హర్షిత్ బ్యాట్తో రాణించగలడనే నమ్మకంతో తుది జట్టులో ఆడిస్తున్నారు. కానీ అతను బ్యాట్తో, బంతితో రెండింటితోనూ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆసియా కప్లోనూ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. దీంతో రెండో వన్డేకు అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకోవచ్చు. అయితే ఈ మార్పు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. హర్షిత్ రాణాకు మరో అవకాశం కూడా ఇవ్వచ్చు. పైగా గంభీర్ ప్రియ శిష్యుడు అనే పేరు కూడా ఉంది. కానీ కొంతవరకు అయితే మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. నా అంచనా ప్రకారం ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కాగా తుది జట్టు ఎంపికతో పాటు టాస్ కూడా కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో టాస్ ఓడిపోవడం టీమిండియాకు అతిపెద్ద మైనస్ అయింది. కాబట్టి టాస్ గెలవడం చాలా కీలకం. అయితే కొత్త కెప్టెన్ గిల్ టాస్లు చాలా ఎక్కువగా ఓడిపోతున్నాడు. ఈ విషయంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టడం మంచిది. రెండో వన్డే వేదికైన ఆడిలైడ్లో టీమిండియా ఇప్పటివరకు 18 వన్డే మ్యాచ్లు ఆడింది. 6 గెలిచి 11 ఓడిపోయింది. ఒక దాంట్లో ఫలితం రాలేదు. ఇక్కడ మొట్టమొదటిసారిగా 2012లో టీమిండియా వన్డే మ్యాచ్ గెలిచింది. అలాగే ఈ అడిలైడ్ మైదానంలో చివరగా 2019, 2020లో ఆడిన వన్డేలోనూ టీమిండియానే గెలిచింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.